వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఫిట్నెస్ 360 కార్యక్రమానికి స్వాగతం. ఓం శాంతి, నమస్తే. ఈ కాలంలో అందరికీ కూడా హెల్త్ మీద చాలా ఫోకస్ పెరిగింది. ఎస్పెషలీ కరోనా అయిపోయిన తర్వాత అందరూ హెల్తీగా ఉండడం కోసం వాళ్ళ డైట్ కానీ, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ కానీ, ఇంకా ఎక్సర్సైజ్, వీటన్నిటి మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. చాలా మంచిది. అండ్ అన్ని వయసుల వాళ్ళు కూడా ఒకప్పుడు ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా కొంచెం స్థూలకాయలు లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉంటేనే ఇవన్నీ చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి అవి రాకుండానే ఉండేందుకు మంచిగా జిమ్ అని, యోగా అని, మళ్ళీ హెల్దీ డైట్ తినడము, జంక్ ఫుడ్ తగ్గించడము. సో ఇలాగా హెల్త్ పట్ల చాలా అవగాహన అనేటువంటిది పెరుగుతూ ఉంది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం మానసిక సమస్యలు, మానసిక అనారోగ్యాలు కూడా అంతే ప్రమాణంలో పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు లైఫ్లో ఏదన్నా దుర్ఘటన జరిగితే, ఎవరో చాలా మనకి ఇష్టమైనటువంటి వారు కాలం చేసినా, లేదంటే ఏదన్నా ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేదంటే భయంకరమైన వ్యాధులు వస్తేనే కొంచెం మనుషులు మానసికంగా కుంగిపోయేవారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మానసిక సమస్యని చూస్తూ ఉంటే బయటికి వేలు పెట్టి చూపెట్టడానికి ఏ కారణము కనిపించటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఫ్యామిలీ, మంచి ఎడ్యుకేషన్, మంచి జాబ్ ఉంది, ఫిజికల్ కంఫర్టబుల్గా బతకడానికి అన్నీ ఉన్నా కూడా చాలామంది యాంగ్జైటీ డిజార్డర్ అని, ప్యానిక్ అటాక్స్ అని, డిప్రెషన్ అని, అలాగే స్లీప్లెస్నెస్ అండ్ ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, కారణం తెలియకుండా ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో వీటికి కారణాలు వెతుక్కుంటూ వెళ్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. అండ్ డెఫినెట్లీ ద టెక్నాలజీ అనేటువంటిది లైఫ్లో ఎంత పెనిట్రేట్ అయిపోయింది అంటే ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. దానివల్ల మైండ్ అనేటువంటిది ఎప్పుడూ 24 hours మెషిన్లా తిరుగుతూ ఉంది. సో ఇలా మనం కారణాలైతే మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ ఇవాల్టి కార్యక్రమంలో కారణాల కన్నా మనం నివారణ మార్గం తెలుసుకుందాం. డెఫినెట్గా ఒకప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడము అంటే అందరూ భయపడేవారు. కానీ ఇప్పుడు చాలా ప్రొయాక్టివ్గా అవేర్నెస్ పెరిగి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడము, కౌన్సిలింగ్కి వెళ్ళడము, లేదంటే ఇలాంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి రావడము, వెళ్తే మంచిదే అనేటువంటి అవగాహన పెరిగింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చెప్తారు, కామ్గా ఉండండి, టెన్షన్ తీసుకోకండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఇవన్నీ చెప్తారు. కానీ వీటన్నిటితో పాటు ముఖ్యంగా చెప్పేటువంటిది ఇంకొకటి ఏంటి, రోజు మెడిటేషన్ చెయ్యండి అంటారు. కానీ మెడిటేషన్ అనే పదం వినగానే ఫస్ట్ వచ్చేటువంటిది ఏంటి, థాట్, బాబోయ్ అంతసేపు కూర్చోవాలా, బాబు మా వల్ల కాదు, మేము ఇంకేదన్నా చేస్తాము అనుకుంటారు. రైట్? సో ఇలాగ మెడిటేషన్ అంటేనే ఒక రకమైనటువంటి వెనుకడుగు వేస్తూ ఉంటాం, బికాజ్ దాని మీద కరెక్ట్ అవగాహన లేని కారణంగా. అండ్ కొంతమంది మెడిటేషన్ చేసుకోలేము అని చెప్పి జస్ట్ బ్రీదింగ్ టెక్నిక్స్ అని, ప్రాణాయామ అని చెప్పి ఇవి చేస్తూ మేము మెడిటేషన్ చేసుకుంటున్నాము అనుకుంటారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఏమీ చేయకుండా ఉండేదానికన్నా అట్లీస్ట్ ఇలా ప్రాణాయామ, యోగా, లేదంటే బ్రీదింగ్ టెక్నిక్స్, యోగ నిద్ర ఇలాంటివి చేయడం అట్లీస్ట్ బెటర్. బట్ అవన్నీ కూడా ఏంటి అంటే దే రిలాక్స్, డీప్ లెవెల్లో బాడీని, మైండ్ని చాలా బాగా రిలాక్స్ చేస్తాయి. కానీ మెడిటేషన్ అనేటువంటిది రిలాక్సేషన్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ. ఒక స్టెప్ ఎందుకు ఎక్కువ అంటే మనం రిలాక్సేషన్ చేయొచ్చు, లేదంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక లైట్ పెట్టుకుంటారు, లేదంటే గౌతమ్ బుద్ధుని స్టాచ్యూ పెట్టుకుంటారు, లేదంటే బ్యూటిఫుల్ మ్యూజిక్ పెట్టుకుంటారు, ఓం పెట్టుకుని అదే మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా మంచివి. కానీ మనం వాటిని ఏమంటాము, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ అని అంటాం. దాని కాసే ఏకాగ్ర చిత్తులే చూస్తూ ఉంటారు. ఒక క్యాండిల్ పెట్టుకుని క్యాండిల్ లైట్ కాసే ఫోకస్ చేస్తూ చూస్తూ ఉంటారు.
దానికి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది మనలో ఉన్నటువంటి మెమరీ పవర్ని పెంచుతుంది, డిస్ట్రాక్ట్ అయ్యేది తగ్గుతుంది. ఎస్పెషలీ యూత్కి, కిడ్స్కి ఇవి చాలా మంచివి. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా ఏదో ఒక సాధించాలనేటువంటి వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి కాన్సన్ట్రేషన్ అండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, ఫోకస్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చాలా మంచివి. సో మెడిటేషన్ అనేటువంటిది రిలాక్సేషను, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ వీటికన్నా పై లెవెల్లో ఉండేటువంటిది మెడిటేషన్. దీనికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అంటే యోగం. యోగా వేరు, యోగం వేరు. యోగా అంటే ఫిజికల్ యోగా వస్తుంది, ఆసనాలు వేయడం, ప్రాణాయామం వేయడం, ముద్రలు ఇవన్నీ వస్తాయి. కానీ యోగం అంటే కొలోక్యువల్గా యూజ్ చేసే టర్మ్ ఏంటంటే ధ్యానం అనేటువంటిది అంటూ ఉంటారు. బట్ యోగానికి ధ్యానానికి కూడా చిన్న తేడా అనేటువంటిది ఉంది. బట్ ఇన్ అ బ్రాడర్ సెన్స్ మనం అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే యోగము అనేటువంటిది ఒక కనెక్షన్, రైట్, ఒక కలయిక, ఒక జాయినింగ్ ఆఫ్ టూ ఎంటిటీస్, రెండు విషయాల యొక్క కలయిక మెడిటేషన్. మెడిటేషన్ చేయడం వల్ల ఏదైతే మనకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అండ్ రిలాక్సేషన్ చేస్తున్నామో ఆ బెనిఫిట్స్ 100% వస్తాయి. దాంతోపాటు ఎడిషనల్గా వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇవి చేస్తే సరిపోతుందా, మెడిటేషన్ ఎందుకు చేసుకోవాలి అనే థాట్ ఉన్నటువంటి వాళ్ళకి వాట్ ఈస్ ద అడిషనల్ బెనిఫిట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ అంటే ఏదో శూన్యంగా ఏమీ ఆలోచించకుండా ఒక రకమైన నిర్వాణ స్థితిలోకి వెళ్ళిపోవడం కాదు. మెడిటేషన్ అంటే థాట్స్ని స్టాప్ చేసుకోవడం కాదు, థాట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. అంటే ఆలోచనల్ని శూన్యం చేయడం కాదు, ఆలోచనలని పరివర్తన చేసుకోవడం. ఎప్పుడైతే మన ఆలోచనల్ని మనం పరివర్తన చేసుకుంటూ అది ఒక డిసిప్లిన్డ్గా, చూడండి, ఒక మాత్ర అయినా ఆఖరికి ఒక సింపుల్ డోలో ట్యాబ్లెట్ అయినా పనిచేయాలంటే రోజుకు 3 సార్లు వేసుకోమంటారు డాక్టర్. కాబట్టి మెడిటేషన్ తాలూకా ఫుల్ ఎఫెక్ట్ రావాలి అంటే ఒక డిసిప్లిన్డ్గా, ఒక క్రమ పద్ధతిలో నిత్యం మనం ఎప్పుడైతే మనం చేస్తామో మన వే ఆఫ్ థింకింగ్ అంటే మన ఆలోచన విధానం మారుతుంది. మన నకారాత్మక చింతన అంటే నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్, ప్రొడక్టివ్, డివైన్ థాట్స్ అంటే సకారాత్మకమైనటువంటి, కళ్యాణకారి అయినటువంటి, దివ్యమైనటువంటి సంకల్పాలను మనం చేస్తూ ఉంటాం. అండ్ అన్ని మానసిక సమస్యలకి మూలం ఎక్కడ ఉంటుంది? మన ఆలోచన విధానం. కాబట్టి మెడిటేషన్లో ఆ ఆలోచన విధానంలోనే పరివర్తన వస్తుంది. కాబట్టి అనేక మానసిక సమస్యలకి మెడిటేషన్ని ఒక చక్కని మందు కింద చూపెట్టడం జరుగుతుంది. పైగా ఇది అబ్సల్యూట్లీ ఖర్చు లేనిది, రైట్. ఇది ఒక్కసారి మనం చేయడం కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే మన ఇంట్లోనే మనం హాయిగా కూర్చొని చేసుకోవచ్చు. రెండవది, అన్ని వయసుల వాళ్ళు దీన్ని చేయొచ్చు. దీనికి ఫిజికల్ లిమిట్ ఏమీ లేదు. కింద కూర్చుని చేయగలిగిన వాళ్ళు చేస్తే మంచిది, కానీ కిందే కూర్చుని చేయాలని ఏమీ రూల్ లేదు. 3, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళన్నా చేయొచ్చు దీన్ని. ఎందుకంటే మెడిటేషన్ అనేటువంటిది మనసుతో చేసేటువంటి, భౌతికమైనటువంటి శరీరం యొక్క ఇన్వాల్వ్మెంట్ జస్ట్ 2%, 3% ఉంటుంది అంతే. మిగిలిందంతా కూడా మనం మనసుతోనూ బుద్ధితోనూ చేసేటువంటిది మెడిటేషన్. కాబట్టి మెడిటేషన్ అంటే మనం పెద్దగా భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. మన యొక్క దృష్టి కోణం మారుస్తుంది. మనకందరికీ తెలుసు, ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నట్లయితే ఒక వ్యక్తి అయ్యో ఇందులో సగం నీళ్లే ఉన్నాయా అని నిరుత్సాహపడచ్చు. కానీ ఇంకో వ్యక్తి అమ్మయ్య అట్లీస్ట్ సగం నీళ్ళన్నా ఉన్నాయి అని దాన్ని ఉత్సాహంగా పాజిటివ్ కోణంలో చూడొచ్చు. సో మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఏదైతే మనకి నెగిటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అంటే ఎప్పుడు తప్పులే ఎంచడం, అలాగ దోష దృష్టి అంటారు దీన్ని. అలాగ తప్పులు ఎంచి ఆ తప్పులన్నీ ఎవరిలోకి వస్తాయి? మనలోకి వస్తాయి. చూడండి, ఎవరైనా వ్యక్తి సిగరెట్ తాగాడు అనుకోండి, సిగరెట్ ఎప్పుడో తాగొచ్చు, కానీ అతని నుంచి ఆ వాసన ఎంతవరకు వస్తుంది? అదేవిధంగా మనం చెడుని అతిగా గ్రహించినట్లయితే మన సంకల్పాలు కూడా ఏమైపోతాయి? అవే నెగిటివ్ ప్రభావం దాని మీద కూడా పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు కాన్షియస్గా అంటే ఉద్దేశపూర్వకంగా మనం పాజిటివ్ థింకింగ్ చేస్తాం. ఈ పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం నేను మంచిగా ఉన్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అలా పైన చేసేటువంటిది కాదు. కొంచెం డీప్గా వెళ్ళి మనం మనసుని, బుద్ధిని ఇన్వాల్వ్ చేసి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెడిటేషన్లో కూర్చున్నాం, నేను చాలా శాంత స్వరూపాన్ని అని అనుకుంటున్నాము, కానీ లోపల ఇవాళ నేను ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, లేదంటే నిన్న ఇలా జరిగింది, రేపు ఇలా చేయాలనే థాట్స్ నడుస్తూ ఉంటే
పెదాలతో అయితే అంటున్నాం ఐఎమ్ వెరీ పీస్ఫుల్, ఐఎమ్ వెరీ పీస్ఫుల్, ఐఎమ్ వెరీ పీస్ఫుల్ అని, కానీ లోపలేం నడుస్తుంది? మళ్ళీ ఆ పాత రీలే వేస్తున్నాం మనం. కాబట్టి మెడిటేషన్ చేయడానికి కొంచెం మనం ప్రిపేర్ అయ్యి మైండ్ని, ఇంటలెక్ట్ని, మనస్సుని, బుద్ధిని కాస్త మనం ఒక 2-3 మినిట్స్ ప్రిపేర్ చేయాలి. దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ యొక్క డివైన్ థాట్స్ని మనం చేయడం ప్రారంభిస్తామో వాటిని మనం ఫీల్ అవుతాం. వేసవి కాలంలో మనం మామిడి పండు తిన్నాం, కానీ ఆ మామిడి పండు రుచి మనకి శీతాకాలంలోనూ గుర్తుంటుంది, వర్షాకాలంలోనూ గుర్తుంటుంది. అబ్బా ఎంత బాగున్నాయో, పలానా చోట కొనుక్కున్నాము, అవి రసాలు ఎంత బాగున్నాయి, బంగినపల్లి ఎంత బాగున్నాయని వి రీలివ్ దట్ మూమెంట్. అంటే మనం నిజంగా అప్పుడు ఆ మామిడి పండుని తినకపోతున్నా మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాము? నోరు ఊరిపోతుంది కదా మనకి, మళ్ళీ ఆ మామిడి పండు తాలూకా టేస్ట్ని మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. మెడిటేషన్ కూడా అంతే. ఐ యామ్ పీస్ఫుల్ అన్నప్పుడు మనం ఎంత ఇన్వాల్వ్డ్గా, మన ప్రాక్టీస్ ఎంత పక్కాగా ఉంటే రియల్గా మనం ఆ పీస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. చూడండి, ఈ కాలంలో చాలామందికి వెకేషన్కి వెళ్ళడం బాగా అలవాటైపోయింది. ఏదో ఒక హాలిడేకి వెళ్తారు, చాలా పీస్ఫుల్గా ఉందని వెళ్తారు. కానీ ఒక్కోసారి చూస్తూ ఉంటాం ఆ హాలిడే దగ్గర కూడా ఏం చేస్తారు, వైఫై ఎక్కడ ఉందా అని వెతుక్కుని వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ కూర్చుంటారు. హాలిడే అంటే ఈ కాలంలో చాలా కాస్ట్లీ అఫేర్, కానీ అక్కడికి వెళ్ళే కూడా మళ్ళీ ఆఫీస్నే పట్టుకుంటాము, మళ్ళీ ఆ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఫోటో పెడతాం మనం సోషల్ మీడియాలో, ఎంతమంది లైక్స్ కొట్టారు, ఎవరు లైక్స్ కొట్టారు, ఎవరు ఏ కామెంట్ పెట్టారనే ఆలోచిస్తూ ఉంటాము. మరి ఇంకా వెకేషన్కి వెళ్ళాక ప్రశాంతత ఎలా ఉంటుంది? మనం ఇంట్లో ఉన్నప్పుడు దేని గురించి మనం వర్రీ అయ్యామో, వెకేషన్కి వెళ్ళి కూడా వాటి గురించే మళ్ళీ మనం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి మెడిటేషన్ అంటే ఒక స్పిరిచువల్ వెకేషన్, ఒక ఆధ్యాత్మిక విహారయాత్ర లాంటిది. కానీ ఈ విహారయాత్ర బయట చేసేటువంటిది కాదు, మన స్వయంలో మనం చేసేటువంటిది. ఆ విహారయాత్రలకు మనం ఒకసారి ఫారెన్ వెళ్తాం, లేదంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా తీర్థస్థలాలు ఇవన్నీ వెళ్తూ ఉంటాం. బట్ ఈ యాత్ర ఇట్స్ అన్ ఇంటర్నల్ జర్నీ, అంటే ఆంతరంగికమైనటువంటి ప్రయాణం మనం మెడిటేషన్లో చేస్తాం. వి లుక్ ఎట్ అవర్ సెల్ఫ్స్, దేన్నో చూడాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలే ఎలా నడుస్తున్నాయి, వాటిని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. చూడండి, ఒక గదిలో దుర్గంధం ఉందనుకోండి, దుర్గంధం ఉన్నప్పుడు దుర్గంధం బయటికి పో అన్నంత వరకు దుర్గంధం అనేటువంటిది బయటికి పోదు. ఏం చేయాలి? అట్లీస్ట్ ఒక చిన్న అగరబత్తినన్నా ఒక మూలలో మనం వెలిగించాలి. ఇన్ ద సేమ్ వే చాలామందికి ఎవరికైతే ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఉంటుందో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఎక్కువ ఆలోచించకూడదు, నేను నెగిటివ్ థింకింగ్ చేయకూడదు అని ఆ యొక్క నెగిటివిటీని బయటికి తోసేయడానికి ట్రై చేస్తారు. బట్ నెగిటివిటీ దాని అంతటా అది బయటికి వెళ్ళదు. సో మెడిటేషన్లో మనలో ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్ మీద మనం ఫోకస్ చేయం, వాటికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉన్నటువంటి పాజిటివ్ డివైన్ క్వాలిటీస్ లైక్ లవ్, పీస్, హ్యాపీనెస్, బ్లిస్, శాంతి, ప్రేమ, ఆనందం, సుఖం, పవిత్రత, జ్ఞానం, శక్తి అనేటువంటి ఈ 7 డివైన్ క్వాలిటీస్, ఈ 7 దివ్య గుణాలు మన అందరిలోనూ ఉన్నాయి. ఇవి లేని వ్యక్తి ఎవరూ లేరు. ఎవ్వరూ కూడా ప్రపంచంలో ఈ 7 డివైన్ క్వాలిటీస్ లేనటువంటి వారు ఎవరూ లేరు. చూడండి, అప్పుడే పుట్టిన పాపాయి కూడా తల్లిని ఎలాగ తెలుసుకుంటుంది? తల్లి కాకుండా నర్సు దగ్గరికి పంపించండి, ఏడుస్తుంది ఆ పాపాయి. అదే మళ్ళీ తల్లి దగ్గరికి తీసుకురండి, తల్లిని పట్టుకుంటుంది. ఎలా రికగ్నైజ్ చేస్తుంది ఆ బేబీ? జస్ట్ 1 or 2 days బేబీ ఎలా రికగ్నైజ్ చేస్తుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లవ్. ప్రేమ అన్నటువంటి ఆ వాత్సల్యం, ఆ ప్రేమ అన్నటువంటి క్వాలిటీ వల్ల ఆ బేబీ అసలు ఏమీ తెలియని 2 days బేబీ కూడా దిస్ ఈజ్ మై మదర్, నా తల్లి. ఫాదర్ దగ్గరికి కూడా వెళ్ళరు, కానీ మదర్ తాలూకా ప్రేమ వాళ్ళని ఆకట్టుకుంటుంది. రైట్? అలాగే ఒక వ్యక్తి ఎంత పెద్ద ఇల్లు అయినా ఉండొచ్చు, కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంట్లో వాళ్ళతో పోట్లాట్లు, తగువులు పడనివ్వండి, మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటాం? ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. వై? ఎందుకంటే మనలోనే ఆ డివైన్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, శాంతి, ప్రేమ, సుఖం మనలో ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక సహజ గుణం ఉంటుంది. బెల్లం తీసుకోండి, ఇంత చిన్న బెల్లం ముక్క తీసుకోండి, ఎంత మనం పచ్చిమిరపకాయ పచ్చడి చేయొచ్చు, అంత చిన్న పచ్చిమిరపకాయ పచ్చడిలోనే ఇంత చిన్న బెల్లం ముక్క వేస్తే దాని మొత్తం టేస్ట్ మారిపోతుంది. రైట్? ఇట్ బికమ్స్ స్వీట్. తినవాళ్ళు కూడా ఏమడుగుతారు, ఇందులో ఏమైనా స్వీట్ వేసారా అని అడుగుతారు. సో ఇన్ ద సేమ్ వే ఈ శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం అనేటువంటి ఈ డివైన్ క్వాలిటీస్
ఇంత చిన్న మోతాదులో వేసుకున్నా అవి అంత పెద్ద నెగిటివిటీని కూడా అవి సమాప్తం చేయగలవు. అందుకని రోజంతా మెడిటేషన్ చేస్తూ కూర్చోనక్కర్లేదు. అలా చేస్తూ ఉంటే ఇంకా మన పనులు మనం ఎప్పుడు చేసుకుంటాం? ఫ్యూ టైమ్స్ అ డే, అది మీకు ఏ టైంలో కన్వీనియంట్ అయితే ఆ టైంలో కొన్ని ఫ్యూ మినిట్స్ మనం తీసి మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అది నెక్స్ట్ మీరు ఎప్పటి వరకు మీరు మెడిటేషన్ చేయగలరో అప్పటి వరకు అది మిమ్మల్ని కాపాడుతుంది. బ్రహ్మకుమారీస్ యొక్క చాలా సీనియర్, చాలా వరిష్ఠ దాది అయినటువంటి దాది గుల్జార్ గారు ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ లండన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మెడిటేషన్ గురించి దాది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒకళ్ళు అడిగారనమాట, దాది మా లైఫ్లో ఇంత టెన్షన్ ఉంది కదా, దీనికి 1 minute మెడిటేషన్ చేస్తే ఎలా పోతుంది అని. ఇప్పుడు దాది ఏమన్నారు అంటే, ఈ దివ్య గుణాల యొక్క శక్తి ఎంత పవర్ఫుల్ అంటే అది 1 minute చేస్తే చాలు, మిగిలిన 59 నిమిషాలు కూడా అది మిమ్మల్ని సస్టైన్ చేస్తుంది అనేసి. అందుకే మహాభారతంలో ఏం చూపెట్టారు, 100 మంది కౌరవుల్ని కూడా 5 పాండవులే ఓడించినట్టు చూపెట్టారు. 5 పాండవులు కూడా అక్షోణి సేన అయినటువంటి మొత్తం కురు సైన్యాన్ని కూడా అది ఓడించలేకపోయింది. కాబట్టి మెడిటేషన్ అంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బ్రహ్మకుమారి సంస్థకు మీరు కానీ వచ్చి చూసినట్లయితే ఇక్కడ 8 years 10 years పిల్లలు కూడా మెడిటేషన్ రూమ్లో కూర్చొని ఉంటారు. బట్ కరెక్ట్ పద్ధతి తెలిసి మనం ప్రారంభించినట్లయితే ఇవాళే ఈ క్షణమే మీరు మెడిటేషన్ని ప్రారంభించవచ్చు. కాబట్టి మెడిటేషన్ నేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం. చూడండి, మనం మంచి చిరుధాన్యాలు తింటున్నాము, హై ప్రోటీన్ ఉండి హై ఫైబర్ లో కార్బ్ డైట్ తింటున్నారు, రకరకాల ఇంటర్మీడియట్ ఫాస్టెంట్ అని బాడీని మనం చాలా హెల్తీగా ఉంచుకుంటున్నాం. కానీ మానసిక ఆరోగ్యం లేకపోయినట్లయితే పరిపూర్ణమైనటువంటి శారీరక ఆరోగ్యం కూడా రాదు. అలాగే సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాము 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లల్లో కూడా సూసైడల్ టెండెన్సీస్, సూసైడల్ థాట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి చిన్న వయసు నుంచి కూడా పిల్లల్లో మెడిటేషన్ నేర్పించినట్లయితే వాళ్ళు నెగిటివ్ థింకింగ్ నుంచి, నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి, నెగిటివ్ ఫ్రెండ్షిప్స్ నుంచి దూరంగా ఉంటూ వాళ్ళే కాకుండా వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓం శాంతి. నమస్తే. ఇదండి ఇవాల్టి కార్యక్రమం. మరో అద్భుతమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.